ఈ క్లాస్లో మనం ఫస్ట్ మనకి పవర్ బిఐలోకి డేటా అయితే కావాలి కాబట్టి డిఫరెంట్ డేటా సోర్సెస్ నుంచి మనం బేసిక్గా డేటాని ఎలా ఇక్కడ డేటా సెట్స్ లాగా లోడ్ చేసుకోవాలనేది చూద్దాం. సో ఫస్ట్ మనకి ఇక్కడ డేటా ఫ్రమ్ ఎక్సెల్ అని అడుగుతుంది. ఎక్సెల్ డేటా సోర్సెస్ని మనం గూగుల్ నుంచి డౌన్లోడ్ చేసుకుందాం. సో అది ఎలా అంటే మీరు ఇక్కడికి వెళ్ళండి, గూగుల్లోకి వెళ్ళి అండ్ ఇక్కడ లైక్ సూపర్ స్టోర్ అని ఒకటి ఉంటుంది. సూపర్ స్టోర్ డేటా సెట్ ఎక్సెల్ డౌన్లోడ్, లేదంటే సూపర్ స్టోర్ ఎక్స్ఎల్ఎస్ ఎక్స్ ఫైల్ని డౌన్లోడ్ చేసుకోండి. నాట్ ఎక్స్ఎల్ఎస్ ఫైల్, ఎక్స్ఎల్ఎస్ అనేది ఓల్డ్ ఫార్మేట్ కదా, ఎక్స్ఎల్ఎస్ ఎక్స్ డౌన్లోడ్, లేదంటే గ్లోబల్ సూపర్ స్టోర్ ఎక్స్ఎల్ఎస్ డౌన్లోడ్ అని ఇట్లా ఇవ్వండి. ఇది శాంపిల్ డేటా, రెగ్యులర్గా యూజ్ చేసుకునే డేటా. ఇది పవర్ బిఐ డాక్స్ నుంచి కానీ గిట్ హబ్ నుంచి కానీ ఉంటుంది. సపోజ్ అది గ్లోబల్ సూపర్ స్టోర్ అంటే స్టోర్ డాటా అది సేల్స్ ఇట్లాంటివి ఉంటాయి. ఓకే ఓకే. సో ఆల్రెడీ డౌన్లోడెడ్. సో మరి ఇందులో డేటా ఇవన్నీ కూడా ఒక డేటా సెట్స్ అని ఒక ఫోల్డర్ క్రియేట్ చేసి అక్కడ ప్లేస్ చేసుకోండి. జస్ట్ దీంట్లో ఏ డేటా ఉందో చూద్దాం. అండ్ 2016 ఒకటి ఉంది, 2015 కూడా ఒకటి ఉంటుంది. ఇవన్నీ ఒక చోట పెట్టుకోండి ఒక ఫోల్డర్లో, అక్కడి నుంచే మనం లోడ్ చేసుకుంటాం అన్నమాట. సో ఏముందనేది చూద్దాం డేటా. సో ఇక్కడ చూసినట్లయితే మనకి లైక్ ఆర్డర్స్ అనేది మెయిన్ ఉంది. సార్ మనం ఏదైతే డేటా పవర్ బిఐలోకి ఇంపోర్ట్ చేస్తామో అది ఎంత కాన్ఫిడెన్షియల్గా మెయింటైన్ చేయవచ్చు సార్? కాన్ఫిడెన్షియల్గా అంటే కాన్ఫిడెన్షియల్స్ అలా ఏమైనా ఉంటాయా, అంటే దానికి సపరేట్గా దేనికండి ఎంతవరకు సెక్యూర్ అని? ఇట్లాంటి డేటా అయితే ఇది ప్రాక్టీస్ ఇది ఓకే. అంటే మనం ఏదైతే మనం కొన్ని మ్యానుఫ్యాక్చరింగ్ డేటా చాలా ఇంపోర్ట్ చేస్తాం కదా, సెక్యూర్డ్గా ఉంటాయి అవి. ఏ డేటాని పడితే ఆ డేటా గేట్వే ఉంటుంది. మీరు కంపెనీస్ రియల్ టైంలో వేరే విధంగా ఉంటాయి, ఎట్లా పడితే అట్లా. ఇప్పుడు సపోజ్ నేను సీక్వెల్ సర్వర్ డేటాని డౌన్లోడ్ చేసుకోవాలి. సీక్వెల్ సర్వర్ డేటాని డౌన్లోడ్ కంపల్సరీగా అథెంటికేషన్ ఉండాలి. సర్వర్ అథెంటికేషన్ ఉంటేనే మీరు డౌన్లోడ్ చేసుకోగలరు. ఓకే, యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇవన్నీ అడుగుతుంది. అది కంపెనీ స్పెసిఫిక్గా ఉండిద్ది అది. అండ్ ఈవెన్ ఎక్సెల్ డేటాని కూడా డౌన్లోడ్ చేసి దీనికి ఒక పాస్వర్డ్ పెట్టుంటాడు. మీకు యాక్సెసిబిలిటీ ఉంటేనే డౌన్లోడ్ చేసుకుంటారు. చూడండి, ఆర్డర్స్, రిటర్న్స్, పీపుల్ ఇట్లాంటి సమ్ డేటా ఉంది ఇక్కడ. మెయిన్ ఆర్డర్స్లోనే ఎక్కువ ఉంటుంది. ఆర్డర్స్లో ఆర్డర్ డేటు, షిప్ మోడ్, కస్టమర్ ఐడి, కస్టమర్ నేము అండ్ ఇట్లా రిలేటెడ్ డేటా మొత్తం ఉండిద్ది. ఈ స్టేట్ ఏంటి, కంట్రీ ఏంటి, సేల్స్ ఏంటి, క్వాంటిటీ, ప్రాఫిట్, ఇవన్నీ మనకి ఆల్మోస్ట్ చాలా ఫీల్డ్స్ రిక్వైర్డ్ ఫీల్డ్స్ ఉంటాయి. బట్ ఇక్కడ మనకు వచ్చేసి డేటాకి మధ్యలో రిలేషన్షిప్స్ పెట్టుకునేదానికి ఇక్కడ డేటాని స్ప్లిట్ చేసలేదు. ఓన్లీ ఆర్డర్స్ అనే దాంట్లోనే మెయిన్గా అన్నీ ఇచ్చేసాడు. మామూలుగా ఆర్డర్సు, ఆర్డర్ డీటెయిల్స్ ఇట్లా సపరేట్ స్ప్లిట్టింగ్ అనేది ఉంటుంది మనకి. ఈ పర్టికులర్ దీంట్లో ఇది RDBMS రిలేటెడ్ కాదు కాబట్టి ఎక్సెల్ ఫైల్ కాబట్టి ఇది ఇట్లానే ఉన్నది. మరి ఇట్లా డౌన్లోడ్ చేసుకోండి. ఇది ఒక శాంపిల్ని. అలానే మనకి ఇంకా అంటే వేరియస్ డేటా సోర్సెస్ అవసరం అవుతాయి. అదే మళ్ళీ ఇంకా మీకు ఇక్కడ నార్త్ విండ్ ఎక్స్ఎల్ఎక్స్ డౌన్లోడ్, నార్త్ విండ్ డేటాబేస్ కూడా ఒకటి ఉంటుంది. గిట్ హబ్లో ఉంటుంది. లేకపోతే మనకి ఇక్కడైతే ఎక్స్ఎల్ఎస్ ఫైల్గా ఉంది మైక్రోసాఫ్ట్లో. ఇది అవసరం లేదు. గిట్ హబ్లో నుంచి నార్త్ విండ్ ఎక్స్ఎల్ఎక్స్ ఫైల్ని
డౌన్లోడ్ చేసుకోండి. XLS అండ్ XLXకి ఏం డిఫరెన్స్? మీకు ఎక్స్ఎల్ఎస్ అంటే ఓల్డ్ ఫార్మాట్ అనమాట, ఓల్డ్ ఎంఎస్ ఆఫీస్ ఫార్మాట్. ఎక్స్ఎల్ఎస్ ఎక్స్ 2007 నుంచి ఎక్స్ఎల్ఎస్ ఎక్స్ అని వస్తాయి. మీకు పవర్ బిఐ కూడా పీబీఐ ఎక్స్ అనే ఎక్స్టెన్షన్ అవును. ఉంది. ఎస్. ఇవన్నీ కూడా లేటెస్ట్ ఫార్మాట్ కింద ఉంటాయి. దానికి తగ్గట్లుగానే ఇక్కడ చూడండి, దీన్ని మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. డౌన్లోడ్ అని అది ఒక ఫోల్డర్లో పెట్టుకోండి. మామూలుగా డౌన్లోడ్స్ దీంట్లోకి వెళ్తుంది, మీకు ఇక్కడ డౌన్లోడ్స్లోకి వస్తుంది. వీటిని కాపీ చేసి లేదంటే కట్ చేసి ఒక ఫోల్డర్లో ప్లేస్ చేసుకోండి. ఇది ఒక డేటా సోర్స్. అండ్ ఇంకా వచ్చేసి మీకు లైక్ ఇక్కడ మనకి ఇంకా డేటా సోర్స్ అడ్వెంచర్ వర్క్స్ అనే ఒక డేటా సోర్స్ ఉండిద్ది, అది కూడా ఎక్స్ఎల్ఎస్ సంబంధించి. దాన్ని కూడా తీసుకోండి. అడ్వెంచర్ వర్క్స్ డేటాబేస్ ఎక్స్ఎల్ఎస్ ఎక్స్ డౌన్లోడ్ అని తీసుకుంటే ఇది కూడా మైక్రోసాఫ్ట్ తోటి శాంపుల్. ఇది కూడా గిట్ హబ్లో ఉంది మీకు. సో ఈ మెయిన్ అఫిషియల్ గిట్ హబ్ కానీ మైక్రోసాఫ్ట్ దీంట్లో నుంచి కానీ డౌన్లోడ్ చేసుకోండి. వేరే సోర్సెస్ తీసుకోబాకండి, ఎందుకంటే వైరస్ అవి ఉండే ఛాన్సెస్ ఉంటాయి. ట్రస్టబుల్ సోర్సెస్ నుంచే తీసుకోండి. సో ఇక్కడ మీరు దీన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ అంటే ఇది కూడా మనకు ఒక సోర్స్గా ఉపయోగపడుతుంది. ఓకే, మరి ఇంకా మీకు లైక్ సేల్స్ అని, సేల్స్ ఆర్డర్ డేటాబేస్ అని ఇట్లాంటివి ఉంటాయి ఎక్స్ఎల్ఎస్ ఫార్మాట్లోనే. ఆల్మోస్ట్ దీంట్లో కూడా అడ్వెంచర్ వర్క్స్లో కావచ్చు అండ్ నార్త్ విండ్లో కావచ్చు, ఇవన్నీ సేల్స్ ఆర్డర్ ప్రాసెసింగ్కి సంబంధించిన డేటాబేసెస్ మెయిన్గా. అవి ఎనఫ్ అనమాట. బట్ ఇంకేదైనా అవసరమైతే మనం వర్క్ చేసుకునేటప్పుడు పర్టికులర్ డేటాబేస్ కావాల్సి ఉంటే వాటిని డౌన్లోడ్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఇది ఎక్స్ఎల్ఎస్ ఎక్స్ ఫైల్స్ని, అంటే ఎక్సెల్లో ఉండే స్ప్రెడ్షీట్ డేటాని ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు అనేదానికి. మరి వీటిల్లో మనకి ఫర్ ఎగ్జాంపుల్ మీరు లైక్ నేను ఇక్కడ డేటా సెట్స్లోకి వెళ్తున్నాను. సమ్ శాంపిల్ డేటా సెట్స్ ఇలా ఉన్నాయి, కొన్ని డేటా సెట్స్. సపోజ్ లైక్ ఇక్కడ ఫినాన్షియల్ శాంపిల్, ఇది మనకి వాడు శాంపిల్ డేటా అక్కడే ఇచ్చేస్తున్నాడు పవర్ బిఐలో. గ్లోబల్ సూపర్ స్టోర్ ఇంతకు ముందర చూసాం. అండ్ నార్త్ విండ్ మీరు చూసినట్లయితే నార్త్ విండ్ ఎక్స్ఎల్ఎస్ ఎక్స్ ఫార్మాట్లో ఉండిద్ది, లేకపోతే ఎంఎస్ యాక్సెస్ ఫార్మాట్లో ఉండిద్ది. డిఫరెంట్ ఇవి ఉంటాయి. ఇక్కడ చూడండి, మీకు కేటగిరీస్ ఉన్నాయి, ప్రొడక్ట్ యొక్క కేటగిరీస్. అండ్ కేటగిరీస్ కింద ప్రొడక్ట్స్ ఉంటాయి, అండ్ ఎంప్లాయీస్ ఉంటారు, అండ్ ఆర్డర్స్ ఉంటాయి, ఆర్డర్ డీటెయిల్స్ ఉంటాయి, ఆర్డర్స్ ఉంటాయి, రీజియన్స్ ఉంటాయి, అండ్ షిప్పర్స్, వీటిని సప్లై చేసేవాళ్ళు. ఈ డేటా అంతా కూడా ఇట్లా టెరిటరీస్, ఇట్లా మీకు డిఫరెంట్ డేటా మీకు ఇక్కడ అవైలబిలిటీలో ఉంది నార్త్ విండ్లో. ఇలానే మీకు మనం రీడ్ ఓన్లీ ఫైల్లో ఉన్నప్పుడు పవర్ బిఐలో ప్రాబ్లం ఉండదు సార్ అప్లోడ్ చేస్తే? అంటే ఫైల్ క్లోజ్ చేసి ఇంపోర్ట్ చేయడం అట్లా ఏమైనా చేయాలా, లేకపోతే రీడ్ ఓన్లీ అంటే ఓపెన్లో ఉన్నప్పుడు కూడా ఇంపోర్ట్ చేసినాం కదా? అర్థం కాల. ఓపెన్లో ఇప్పుడు ఎక్సెల్ ఫైల్ ఓపెన్ చేస్తారు కదా, నార్మల్గా ఓపెన్ చేసి పెట్టారు, అది పవర్ బిఐలోకి ఇంపోర్ట్ చేశారు. సో పవర్ బిఐ తీసుకుంటుంది కదా? అవును. ఓకే, అంటే క్లోజ్ చేసే ఇంపోర్ట్ చేయాలా, లేకపోతే ఎలా ఉన్నా కూడా ఇంపోర్ట్ చేస్తుంది? డైరెక్ట్గా ఇక్కడికి వన్స్ లోడ్ అయిన తర్వాత అది దానికి దీనికి ఎటువంటి ఇబ్బంది, దానికి దీనికి జనరల్గా కనెక్షన్ ఉండదు మామూలుగా మనం ఇట్లా తీసుకున్నప్పుడు. బట్ మీరు ఎప్పుడైతే రీఫ్రెష్ అంటారో అప్పుడు ఇది డేటా రీఫ్రెష్ అయిపోయింది. మీరు ఆన్లైన్లో కూడా పెట్టుకోవచ్చు. అది రియల్ టైంలో ఆన్లైన్లో అక్కడ జరిగిన డేటా ఇక్కడికి రీఫ్రెష్ అయ్యేది ఎట్లా అనేది అది వేరే ప్రాసెస్ ఉండిద్ది. యూజింగ్ గేట్వే సిస్టమ్ అక్కడ రియల్ టైంలో ఏం జరుగుతున్నా ఇక్కడికి అప్డేట్ అయ్యే విధంగా అట్లా కూడా కనెక్టివిటీ ఉంటుంది.
సో అడ్వెంచర్ వర్క్స్లో చూడొచ్చు ఇక్కడ సేల్స్ అండ్ సేల్స్ డేటా, రీసెలర్ డేటా, ఇట్లా ప్రొడక్ట్స్ డేటా, కస్టమర్స్ డేటా ఇక్కడ కూడా మనకి అవైలబిలిటీలో ఉంది. మినిమం ఇవైతే మీరు డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. అండ్ తర్వాత మనకి ఇక్కడ లైక్ మనం వెబ్లో నుంచి ఎట్లా డౌన్లోడ్ చేయాలి అనేది ఆల్రెడీ డైరెక్ట్గా అక్కడ యూఆర్ఎల్ ద్వారా మనం కనెక్ట్ చేయాలి. యూఆర్ఎల్ అంటే మీకు లైక్ ఇక్కడ గూగుల్లోకి వెళ్ళి మీరు ఏదో ఒక వెబ్సైట్ని తీసుకోండి. ఎక్స్ఎల్ఎస్ ఫైల్స్ ఇట్లాంటివి కాకుండా సపోజ్ ఇండియన్ సపోజ్ సంథింగ్ ఇండియన్ క్రికెట్ టీమ్స్ అని ఇచ్చారు. ఇక్కడ సూటబుల్ డేటా ఏమైనా ఉందా ఒకసారి సెర్చ్ చేయండి. సో వికీపీడియాలో ఏమైనా ఉందా, లైక్ అంటే మనకి టేబుల్ ఫార్మాట్లో ఉండాలి డేటా. సో ఇక్కడ కింద చూసినట్టయితే ఓన్లీ మ్యాటర్ ఎక్కువ కనిపిస్తుంది. ఎస్ సార్, దెర్ ఈజ్ సమ్ డేటా ఇన్ ట్యాబులర్ ఫార్మాట్, బట్ ఇది ప్రాపర్గా ఉంటేనే తీసుకోండి. లేకపోతే సపోజ్ ఇక్కడ చూడండి ఇట్లా ఉన్నాయి. ఏ ఫీల్డ్స్ కావాలో ఆ ఫీల్డ్సే మీరు ప్రాపర్గా సూట్ అవుతాయి. హెడ్డింగ్స్ ఉండాలి కంపల్సరీగా. ఇట్లా చూడండి, ఇవి హెడ్డింగ్స్ ఉన్నాయి అంటే కాలం నేమ్స్ ప్రాపర్గా ఉన్నాయి. అండ్ సపోజ్ ఇక్కడ లేబుల్స్, పిక్చర్స్ ఇట్లాంటివి ఉన్నాయి. ఇట్లాంటివి కొద్దిగా ఇబ్బందిగా మీరు ట్రాన్స్ఫార్మ్ చేసుకోవాల్సిన అవసరం వస్తుంది. ఇట్లాంటిది మీకు ఏదైనా సరే ట్యాబులర్ ఫార్మాట్లో ఉండే డేటాని తీసుకొని దానికి మీరు ఈ లింక్ కాపీ చేసుకొని మీరు ఆ పర్టికులర్ సపోజ్ ఇక్కడ ఇది లింక్, దీనికి ఈ సైట్కి లింక్ ఇది. జస్ట్ కాపీ దిస్ అండ్ గో టు పవర్ బిఐ అండ్ ఇక్కడ ఏంటి మనకి గెట్ డేటా ఇక్కడే ఉంది, ఫ్రమ్ వెబ్ అని ఉంది. ఇక్కడ చూడొచ్చు మీరు వెబ్. సో వెబ్ అనగానే మీకు ఆ వెబ్సైట్ యొక్క యూఆర్ఎల్ అడుగుతుంది. ఇక్కడ చూడొచ్చు మీరు. ఎక్సెల్ ఫైల్స్ ఏమో డౌన్లోడ్ చేస్తే డైరెక్ట్గా ఆ ఫైల్ యొక్క లొకేషన్ మన లోకల్గానే ఉంది కాబట్టి దాన్ని మనం లోకల్ ఎక్కడైతే మీరు సేవ్ చేసి పెట్టున్నారో ఆ లొకేషన్లో నుంచి తీసుకోవచ్చు. బట్ ఇక్కడ వెబ్లో నుంచి తీసుకోవాలంటే నెట్ కనెక్షన్ ఉండాలి కంపల్సరీగా. ఈ యూఆర్ఎల్ అంటే ఆ సైట్ యొక్క అడ్రస్ మీకు స్పెసిఫిక్గా ఇక్కడ ఇవ్వాల్సిన అవసరం వస్తుంది. అక్కడి నుంచి కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేశాను, ఓకే అనండి. సో త్రూ నెట్ కాబట్టి ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ టు గ్యాదర్ ది డేటా ఎవ్రీథింగ్. సో వన్స్ అది గ్యాదర్ చేసిన తర్వాత మీకు అది ట్యాబులర్ ఫార్మాట్లో ఏదైతే డేటా ఉందో వాటిని డిఫరెంట్ సోర్సెస్ని ఇక్కడికి మీకు లిస్ట్ అవుట్ చేయడం జరుగుతుంది. వాటిల్లో స్పెసిఫిక్ డేటాని మీరు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఇట్ ఈస్ ఎస్టాబ్లిషింగ్ ద కనెక్షన్. సో కానివ్వండి, అది సైట్ నుంచి కాబట్టి అక్కడ సర్వర్ ఎంత స్పీడ్గా ఉంది, మన సిస్టమ్ ఎంత స్పీడ్గా ఉంది, నెట్వర్క్ స్పీడ్ని బట్టి కూడా ఇది డిపెండ్ అయి ఉంటుంది. మనం ఎక్కడ నుంచి ఏ సర్వర్లో నుంచి ఏ సైట్లో నుంచి మనం తీసుకుంటున్నాం డేటా అనే దాన్ని బట్టి కూడా. సో చూడండి ఇక్కడ నెంబర్ ఆఫ్ టేబుల్స్ వచ్చాయి, అన్నీ కూడా ప్రాపర్గా ఉంటాయనేది ఏం లేదు. సో మీరు ఒక్కొక్క సోర్స్ని ఇక్కడ చూసుకుంటూ వెళ్ళండి. సపోజ్ ఇక్కడ ఏదో ఇండియా అని ఉంది, దాంట్లో ఏముందో ఒకసారి ప్రివ్యూ చూసుకోండి డేటా. సో ఇక్కడ కాలమ్స్ కరెక్ట్గా లేవు. కాలమ్స్ కరెక్ట్గా లేవంటే మీరు దాన్ని కాలం హెడ్డింగ్స్ అవి పెట్టుకోవాల్సిన అవసరం వస్తుంది. మిగతా డేటా అన్న కరెక్ట్గా ఉందంటే లేదు, ఇక్కడ 2 ఫీల్డ్సే ఉన్నాయి మనకి. సో ఐ డోంట్ వాంట్ దిస్. అండ్ స్పాన్సర్షిప్ ఫర్ ఐసీసీ టోర్నమెంట్స్ అని ఇక్కడ ఒకటి ఉంది. ఇది కూడా సింగిల్ కాలమే ఉంది, ఇది కూడా మనకి అవసరం లేదు. అండ్ లైక్ సంథింగ్ ఏషియన్ గేమ్స్ అని ఉంది. సో ఇక్కడ ఓకే, ఇట్ ఈస్ సమ్ వాట్ గుడ్.
బట్ ఇక్కడ ఓన్లీ టెక్స్ట్ డేటా మాత్రమే ఉంది చూడండి. లైక్ న్యూమరికల్ డేటా లేదు. మనకి న్యూమరికల్ డేటా ఉండాలి కదా. లైక్ Yes. ఏదో క్రికెటర్ అంటే 100s ఎన్ని 50s ఎన్ని ఇట్లాంటివి ఉంటే మనకి ఇక్కడ చూపించవచ్చు చార్ట్లో. అట్లాంటి డేటా లేదు. సో దిస్ ఈజ్ ఆల్సో నాట్ సూటబుల్. అండ్ ఏసీసీ ఏషియా కప్ ఇది తీసుకుంటాం, చూద్దాం. సో ఇక్కడ కూడా న్యూమరికల్ డేటా ఉంది కానీ బట్ అది మిక్స్ అయిపోయి ఉంది. ఇట్లా ప్రాపర్ డేటా ఉన్నదే తీసుకోండి. సో ఐ డోంట్ లైక్ దిస్ కైండ్ ఆఫ్ డేటా. సో క్యాన్సిల్ చేస్తున్నాను. సో ఇంకొకటి తీసుకుందాం, ఇంకొక సోర్స్ని మనం తీసుకునేదానికి ట్రై చేద్దాం. సపోజ్ లైక్ ఆంధ్రప్రదేశ్ ఇట్లా తీసుకుంటారు. సో ఏపీకి సంబంధించిన డేటా ఏదో వస్తుంది. దీని వికీపీడియాలోకి వెళ్ళండి. నాట్ ఓన్లీ వికీపీడియా, ఏదైనా సరే మనకి సూటబుల్ డేటా ఉన్నప్పుడు అది మనం ఇట్లా తీసుకుంటాం. ఓకే, ఇక్కడ కొన్ని ట్యాబులర్ ఫార్మాట్లో కొన్ని ఇచ్చాడు, బట్ చూద్దాం. బట్ ఇక్కడ పాపులేషన్ ఇట్లాంటివి ఉంటే మనకు కరెక్ట్గా ప్రాపర్గా వచ్చింది. చూడండి, స్టేట్స్ ఎస్, సిటీ సెన్సస్ దీనికి సంబంధించిన ఇది ఉంది. సో దట్స్ మేబీ సూటబుల్. ఓకే, నేను కాపీ చేస్తున్నాను. ఇక్కడికి వెళ్ళి లైక్ గెట్ డేటా అండ్ ఫ్రమ్ వెబ్ అండ్ URL పేస్ట్ చేశాను. ఓకే, లోడ్ అవుతుంది. సో ఇక్కడ చూద్దాం, సిటీస్ విత్ హైయెస్ట్ పాపులేషన్ ఇట్లా ఏదో ఉంది. ఎస్, ఇక్కడ మనకి చూడొచ్చు క్లారిటీ, మనకి హెడ్డింగ్స్ ఉన్నాయి, ఎవ్రీథింగ్ ఉన్నాయి. డైరెక్ట్గా లోడ్ చేసి చూద్దాం ఒకసారి ఎట్లా వస్తుందో. అంటే పైన హెడ్డింగ్ ఉంది, కాలమ్స్ అవి తీసుకునిద్దా ఎట్లా వచ్చిందో చూద్దాం. లేదంటే ట్రాన్స్ఫార్మ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో 2011 సెన్సస్ దీని ప్రకారం చూపిస్తుంది. Okay. Loading data into model. Okay. ఇక్కడ చూడండి, మనకి సిటీస్ విత్ హైయెస్ట్ పాపులేషన్ అంటే సిటీ, టౌను అండ్ డిస్ట్రిక్ట్స్ ఇట్లా మనకి రావడం జరిగింది. ఒక క్యాల్కులేషన్ ఫీల్డ్ వచ్చింది. సో వీ కెన్ ఇప్పుడు లైక్ నేను శాంపిల్గా ఒక స్టాక్డ్ కాలం ఒకటి తీసుకున్నాను చార్ట్. దీంట్లో నేను ఎక్స్ యాక్సెస్లో ఏంటి, వై యాక్సెస్లో ఏంటి. ఎక్స్ యాక్సెస్లో సిటీ పెడతాను, దీన్ని డ్రాగ్ చేసి ఇక్కడ ప్లేస్ చేయండి. అండ్ పాపులేషన్ వై యాక్సెస్లో పెడతాను. సో చూడొచ్చు మీరు చాలా క్లియర్గా
రావడం జరిగింది. ఒకసారి రివర్స్లో పెట్టండి సార్. సో ఎక్స్ యాక్సిస్లో సిటీ, ఎక్స్ యాక్సిస్లో సమ్ ఆఫ్ ఎస్ పాపులేషన్, వై యాక్సిస్లో ఎస్ యూ కెన్ డ్రాగ్ ఇట్ అండ్ యూ కెన్ డ్రాగ్ ద పాపులేషన్ టు దేర్. ఏమైంది మనకి ఎక్స్ యాక్సెస్లో ఎప్పుడు కూడా ఇట్లా ఇది చూడండి పాపులేషన్ ఎలా ఇచ్చాడు, ప్రాపర్గా ఏ ఫీల్డ్లో ఎక్కడ పెట్టాలి అనేది కరెక్ట్గా మనం ఉంటుంది దానికి. అంతేకాని ఎట్లా పడితే అట్లా ఇస్తే ఇక్కడ ఈ విజువల్ కరెక్ట్ కాదు అన్నట్టు. ఓకే. సో సపోజ్ లిజెండ్లో నేను లైక్ ఇది పెడతాను. లెజెండ్ మీనింగ్ సార్? లిజెండ్ ఈస్ దిస్ వన్ చెప్తాను. ఆ పార్ట్స్ వచ్చినప్పుడు నేను చెప్తాను క్లియర్గా. చూడండి కలర్డ్ అనంతపూర్ ఈ కలర్లో ఉంది. ఇప్పుడు ఏం పెట్టాను నేను, డిస్ట్రిక్ట్ వైడ్ పాపులేషన్ ఇక్కడ అనంతపూర్ అనేది ఇట్లా ఇది వచ్చింది. అండ్ ఈస్ట్ గోదావరి ఇది ఎక్స్ట్రా ఫీల్డ్ ఇక్కడ యాడ్ చేశాను. ఇక్కడ ఏముంది, ఇక్కడ సిటీ టౌన్ వీటిల్లో ఇది వేరే, ఇది వచ్చేసి మనకి సిటీ వైడ్ రావడం జరిగింది. సో ఇది ఇక్కడ ఈ కాంటెక్స్ట్లో ఇది అవసరం లేదు. సో ఇది తీసేయచ్చు. లేదంటే లైక్ సిటీ టౌన్ దగ్గరే ఇది తీసుకెళ్ళి ఈ లిజెండ్ కాకుండా ఇక్కడ పెడతాను. సో ఇట్లా రావడం జరిగింది. ఓకే, ఎనీవే మనకి ఇక్కడ ఒక క్యాల్కులేషన్ ఫీల్డ్ ఉంది, పాపులేషన్ అనేది అంటే న్యూమరికల్ ఫీల్డ్, మిగతా క్యారెక్టర్ ఫీల్డ్స్ ఉన్నాయి. సో వీ కెన్ విజువలైజ్ దిస్ డేటా. ఇట్లా మనం వెబ్లో నుంచి పర్టికులర్ డేటాని మనం తీసుకురావచ్చు. అండ్ ఇంకా ఇక్కడ మనకి లైక్ ఇవన్నీ మనం ఈ చార్ట్స్ ఎట్లా, ఈ పార్ట్స్ ఏంటి అవన్నీ క్లియర్గా మనం చూద్దాం. బట్ ఇప్పుడు ఏంటి డేటాని ఎట్లా తీసుకురావాలి అనేది ఒక పార్ట్. నెక్స్ట్ ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సీక్వల్ సర్వర్లో ఉండే డేటాని ఎలా తీసుకురావాలి మనం. అయితే సీక్వల్ సర్వర్ మీకు ఇన్స్టాల్ అయి ఉండాలి, ప్లస్ ఆ సర్వర్లో ఉండే డేటా ఆ సర్వర్ కనెక్ట్ చేసేదానికి మీకు సర్వర్ అథెంటికేషన్ అనేది మీకు ఉండాలి. లైక్ నేను ఇక్కడ ఎస్క్యూఎల్ సర్వర్ ఓపెన్ చేస్తున్నానండి. జస్ట్ SSMS అంటాను. మేనేజ్మెంట్ స్టూడియోలోకి వెళ్తున్నాను, సీక్వల్ సర్వర్కి. సో ఇక్కడ కంపల్సరీగా మీకు ఆ సర్వర్ కనెక్ట్ అయి ఉండాలి. సర్వర్కి కనెక్ట్ కావాలి. ఇది మీకు రియల్ టైంలో మీకు అట్లా ఇస్తాడు డేటాబేస్. అరాకిల్తోనో రెగ్యులర్గా మ్యాక్సిమం ఒకే సర్వర్ తోటి కనెక్షన్ ఉంటుంది. అరాకిల్తోనో సీక్వల్ సర్వర్తోనో ఏంటి అది ఎస్టాబ్లిష్ అయ్యి ఉంటుంది ఆ కనెక్షన్. సో ఆ సర్వర్ నేమ్ ఏంటి అవన్నీ మీకు తెలుసుంటాయి ఎట్లా కనెక్ట్ చేయాలనేది. సో అది రెగ్యులర్గా జరిగే ప్రాసెస్. ఇక్కడ నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్లోకి ఎట్లా కనెక్ట్ చేయాలి, సీక్వల్ సర్వర్ డేటాని ఎలా తీసుకురావాలనేది మనం చూస్తున్నాం. సో it is going to connect through SQL Server Management Studio. సో ఇప్పుడు ఫస్ట్ మనకి అక్కడ కనెక్షన్ అడుగుతుంది, ఏ సర్వర్కి కనెక్ట్ చేస్తున్నారు అని, ఇన్స్టాన్స్కి. ఇదే విధంగా మనం ఇక్కడ కూడా ఆ సర్వర్ నేమ్ ఇస్తే సరిపోయింది. సర్వర్ నేమ్ తెలిసి ఉండాలి అండ్ దానికి సంబంధించిన పాస్వర్డ్స్ అవి ఉంటే అవి తెలిసి ఉండాలి. అవేటు మీరు వర్క్ చేసేటప్పుడు రియల్ టైంలో వాళ్ళే ఇస్తారు కాబట్టి అది యాక్సెస్ చేయొచ్చు. జస్ట్ శాంపిల్ చూద్దాం ఇప్పుడు. సో నాట్ ఓన్లీ దిస్ అండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చాలా ఉంటాయి, బట్ ఆ సిచ్యువేషన్ బట్టి అవన్నీ ఎస్టాబ్లిష్ కావాలి కదా మనకి ఇప్పుడు. సో లైక్ ఇక్కడ మనకి ఇక్కడ మోర్ అని తీసుకున్నట్లయితే మనకి చాలా వస్తాయి. ఓకే, మనకి SQL సర్వర్ స్టార్టింగ్లో వచ్చేసింది. ఇక్కడ చూడండి సర్వర్ నేమ్, దిస్ ఈజ్ మై సర్వర్ నేమ్. దీన్ని నేను కాపీ చేసుకుంటున్నాను, Ctrl+C కాపీ అంటాను. ఓకే, ఇక్కడ పాస్వర్డ్ యూజర్ నేమ్ విండోస్ అథెంటికేషన్ కిందనే వస్తుంది. విండోస్ యూజర్ నేమ్ పాస్వర్డే వచ్చింది ఇక్కడ. ఓకే, దానికి కనెక్ట్ చేస్తున్నాను. ఓకే, కనెక్టెడ్.
ఇది కొత్తగా రీలోడ్ చేశాను, కొత్తగా ఇన్స్టాల్ చేశాను. మరి దీంట్లో ఏ టేబుల్స్ ఉన్నాయో లేదో చూద్దాం. డేటాబేస్ అండ్ ఓకే, సమ్ స్కూల్ సంబంధించిన ఇది ఉంది, కంపెనీ ఉంది. స్కూల్లో ఏమున్నాయో చూద్దాం. రైట్ క్లిక్ చేసి సారీ, ఇక్కడ టేబుల్స్ ఏమున్నాయో చూద్దాం. స్కూల్లో టేబుల్స్, దీంట్లో కూడా కంపెనీలో కూడా టేబుల్స్ ఏమున్నాయో చూద్దాం. ఆ టేబుల్లో ఉండే డేటాని మనం యాక్సెస్ చేయాలి. ఇక్కడ ఈఎంపీ టేబుల్ ఉంది. ఓకే, ఇక్కడ కంపెనీ డేటాబేస్లో ఎంప్లాయీ టేబుల్ అనేది ఉంది. మనం ఆల్రెడీ సర్వర్ నేమ్ని కాపీ చేసుకున్నాం. సో దట్ ఐ విల్ గో టు దిస్ ఎస్క్యూఎల్ సర్వర్, లేదంటే ఇక్కడైనా సరే ఎస్క్యూఎల్ సర్వర్ అని ఉండిద్ది. సో ఫస్ట్ మీకు ఆ కనెక్షన్కి తగ్గట్టు పారామీటర్స్ మారిపోతాయి. ఏమని అడుగుతుంది ఇక్కడ? సర్వర్ ఏంటి అని అడుగుతుంది. నేను అక్కడ కాపీ చేశాను కాబట్టి అది ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. డేటాబేస్ ఆప్షనల్, మీకు డైరెక్ట్గా తెలుసుంటే కంపెనీ అని నాకు తెలుసు కాబట్టి ఇచ్చేస్తాను, లేకపోతే ఓకే అంటాను. ఆటోమేటిక్గా ఆ సర్వర్లో ఉండే డేటాబేస్లు ఏమున్నాయో అది లిస్ట్ అదే వెతుక్కునిద్ది. ఓకే, నాకు ఇప్పుడు అక్కడ చూడొచ్చు మీరు, దీన్ని ఎక్స్పాండ్ చేసినట్లయితే కంపెనీ ఉంది, స్కూల్ ఉంది, రెండు డేటాబేస్లు ఉన్నాయి. సో ఇక్కడ చూడొచ్చు, ఇది కూడా ఏదైతే టేబులర్ ఫార్మాట్స్ ఉన్నాయో అదే ఫిల్టర్ అవుట్ చేస్తుంది. అదే ఫిల్టర్ అక్కడ ఎటు టేబుల్లోనే ఉంటుంది అక్కడ డేటా కంపల్సరీ. సో ఇప్పుడు లైక్ కంపెనీ అని ఉంది, కంపెనీలో నాకు ఓన్లీ ఒక టేబులే ఉంది, ఎంప్లాయీ టేబుల్. ఆ ఎంప్లాయీ టేబుల్లో ఉండే డేటాని ఇక్కడికి నేను లోడ్ చేసుకున్నాను. లోడ్ సో వన్స్ అది లోడ్ అయిన తర్వాత నేను ఇక్కడ విజువలైజేషన్కి అప్లై చేస్తాను. సో లైక్ ఇప్పుడు ఇది తీసేసి, లేదంటే ఇదే చార్ట్కి నేను లైక్ ఈ కాలమ్స్ రిమూవ్ చేస్తున్నాను, ఎక్స్ యాక్సెస్, వై యాక్సెస్. సో వాట్ ఐఎమ్ గోయింగ్ టు డూ ఈస్ మై న్యూ డేటా సెట్. సో ఇక్కడ లైక్ ఎంప్లాయీ నేమ్స్ ఇస్తాను ఇక్కడ, ఇంకా కావాల్సి ఉంటే వాళ్ళ జాబ్స్ కూడా ఇస్తాను అదే ఎక్స్ యాక్సెస్లో, అండ్ వాళ్ళ యొక్క శాలరీస్ వై యాక్సెస్లో ఇస్తాను. సో చూడొచ్చు మీరు, వీటిని హైలైట్ చేసుకుంటే మనకి క్లియర్గా తెలుస్తుంది. ఎక్స్ యాక్సెస్లో ఉండే ఈ యొక్క వాల్యూస్ని బోల్డ్గా పెట్టుకోవడం, ఇట్లా చేయడం మీకు క్లారిటీ వస్తుంది. అదేవిధంగా వై యాక్సెస్లో. సో ఇలాగనమాట. సో ఇప్పుడు ఎస్క్యూఎల్ సర్వర్లో ఉండే పర్టికులర్ డేటాబేస్లో ఉండే పర్టికులర్ టేబుల్లో ఉండే డేటాని నేను యాక్సెస్ చేయగలుగుతున్నాను. సో మీకు ఇక సపోజ్ ఒక పీడిఎఫ్లో డేటా ఇచ్చాను. పీడిఎఫ్ ఎక్కడ ఉంది? సపోజ్ నేను పీడిఎఫ్ ఆల్రెడీ మీకు ఉంటే దాంట్లో కూడా టేబుల్ ఫార్మాట్లో ఉంటేనే మీరు డేటాని యాక్సెస్ చేయగలరు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ట్రై చేస్తాను. లైక్ ఇక్కడ నాకు ఏదైనా ఎస్సిఐ డేటా శాంపిల్ సమ్ ఇది ఉంది. మీరు కూడా సమ్ దీన్ని గూగుల్లో నుంచి అయినా సరే మీరు డౌన్లోడ్ చేసుకోండి ఏదో ఒక డేటాని పీడిఎఫ్ ఫార్మాట్లో ఉండే. ఇక్కడ మీరు పీడిఎఫ్ డేటా సెట్ డౌన్లోడ్ అని ఇవ్వండి. డేటా సెట్ టైప్ ఏమన్నా వచ్చిద్దా? డేటా సెట్ ఇదేదో వేరే వేరే సైట్స్ అన్నీ చూపిస్తుంది. రిపోజిటరీ ఫర్ నో హ్యూమానిటేరియన్ డేటా వెబ్సైట్. ఓకే, ఇదేదో చూద్దాం. రిపోజిటరీ ఫర్ పీడిఎఫ్ ఫైల్సా? సో ఇన్ఫార్మ్ రిపోర్ట్ 2024 ఏ ఉంది, ఇట్లాంటివి ఏదైనా డౌన్లోడ్ చేసుకుని దాంట్లో ట్యాబ్లర్ ఫార్మాట్లో ఉందా అనేది చెక్ చేసుకోండి. సపోజ్ దీన్ని డౌన్లోడ్ చేస్తున్నాను. సో మీకు ఇక్కడ ప్రివ్యూ ఏంటో చూపించింది. ఇక్కడే
దాన్ని మీరు ఇక్కడ డౌన్లోడ్ క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో 22 పేజెస్ ఉన్నాయి. దీంట్లో ఏమున్నాయో చూద్దాం ప్రాపర్గా. ఓకే, ఇక్కడ ఉంది. బట్ న్యూమరికల్ డేటా అనేది ప్రాపర్గా లేదు. అంటే సమ్ లైక్ సాలరీసు, పాపులేషను ఇట్లాంటి డేటా ఏదైనా ఉందా, సేల్స్ ఇట్లాంటిది, అట్లాంటివి ఏవి ప్రాపర్గా కనిపించలేదు మనకి. సో ఇట్లాంటిది మనకు అవసరం లేదు. సో వేరేది ఏదన్నా సెర్చ్ చేయండి అట్లా పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసేదానికి. లేదంటే మీ సిస్టంలో ఏదన్నా పీడిఎఫ్ ఉంటే దాంట్లో చూడండి. లేకపోతే నేను ఇప్పుడు లైక్ ఇక్కడ గెట్ డేటా పీడిఎఫ్ ఫార్మాట్ ఇస్తాను. పీడిఎఫ్ ఇక్కడ ఈ లిస్ట్లో మనకి కనిపించలేదు. సో మోర్ అనండి. ఇక్కడ పీడిఎఫ్ కనెక్ట్. మరి ఆ పీడిఎఫ్ ఫైల్ ఎక్కడ ఉంది చూడండి. కొన్ని శాంపిల్ ఇక్కడ నేను డౌన్లోడ్ చేసి పెట్టినాను. ఓపెన్ శాంపిల్ టేబుల్. సో సెర్చ్. సో ఇది కరెక్ట్ లేదు. అండ్ సెలెక్ట్ సెకండ్ వన్. నంబర్ ఆఫ్ ఫైల్స్ అండ్ పేపర్ క్లిప్స్. ఇది కూడా చాలా సింపుల్గా ఉంది, ఇది కరెక్ట్ లేదు. అండ్ చూడండి స్పీడు, డ్రైవరు, కారు, స్పీడ్ పర్ ఇట్లా ఎంపీహెచ్ ఉంది, ఇంజను, డేటు ఇట్లాంటిది మనం తీసుకోవచ్చు బెటర్. అండ్ ఇంకేదైనా ఉందా చూద్దాం. టైమ్ డ్రాప్స్ వాటర్ అది కరెక్ట్ లేదు. అండ్ పేజ్ ఇది ప్రాపర్ లేదు, ఇది ప్రాపర్ లేదు. ఇక్కడ ఏదో డ్రైవరు, కారు, స్పీడ్, ఎంపీహెచ్ ఇట్లా ఉంది. పైన ఇది కూడా ఇంక్లూడ్ అయింది. కాబట్టి మనం ఇంతకు ముందర వచ్చిన డేటా ఇదేదో ఉంది కదా, ఎస్ ఇది తీసుకుందాం. ఇది ప్రాపర్గానే ఉంది. ఓకే, లోడ్ ఇట్. సో దీనికి మనం రీనేమింగ్ ఇట్లాంటివి ఏ కావాలన్నా సరే చేసుకోవచ్చు. ఇక్కడ స్పీడ్ పర్ ఎంపీహెచ్ అండ్ ఇంజను, కారు ఇట్లా ఉంది. నేను ప్రీవియస్ దీంట్లో ఉండే దీన్ని తీసేస్తున్నాను. లైక్ ఇక్కడికి వచ్చి మనం ఈ నేము, జాబు ఇవి రిమూవ్ చేద్దాం. ఎక్స్ యాక్సెస్, వై యాక్సెస్లో. అండ్ ఎక్స్ యాక్సెస్లో కార్ అని ఇస్తున్నాను. అండ్ స్పీడ్ అని వై యాక్సెస్లో ఇస్తాను. సో లైక్ దిస్. సో ఇట్లా మీకు స్పెసిఫిక్ డేటాని ప్రాపర్గా ఉండే డేటాని తీసుకోవాలి. ఒకవేళ ప్రాపర్గా డేటా సపోజ్ ఇప్పుడు డేటా నేమే ఇక్కడ కరెక్ట్గా లేదు, దీన్ని రీనేమింగ్ చేయడము ఇవన్నీ కూడా తీసుకోవచ్చు. ఇక్కడ ఏదైనా ఆల్టరేషన్స్, ఇంకేదైనా అడిషన్ మీరు కావాలనుకుంటే ఇంకా ట్రాన్స్ఫార్మ్ డేటాలోకి వెళ్ళి చేసుకోవచ్చు. అండ్ ఇంకా ఇక్కడ మనకి లైక్ సపోజ్ మీకు ఏ డేటా లేదండి, బట్ మీకు పేపర్లో డేటా ఉంది. మీకు ఎక్సెల్ కూడా సాఫ్ట్వేర్ మీకు లేదు, ఎక్సెల్ సాఫ్ట్వేర్ కూడా మీకు లేదు, డేటా పేపర్లో అయితే డేటా ఉంది. సో ఎంటర్ డేటా డైరెక్ట్గా ఇక్కడే ఉంది. ఎంటర్ డేటా. సో మీరేం చేస్తారు, ఇక్కడ డైరెక్ట్గా మీరు ఎంటర్ చేసేయండి ఏ డేటా ఉందో. లైక్ నేను
కాలం హెడ్డింగ్స్, ప్రొడక్ట్ నేము, ట్యాబ్ ఇవ్వండి, అండ్ ప్రైస్. ఇంకా చాలా ఫీల్డ్స్ ఉన్నాయనుకుందాం. ప్రొడక్ట్ నేము, ప్రైస్, సపోజ్ రెక్సోనా, ప్రైస్ 45 రూపీస్. అండ్ ఇక ఎక్స్ట్రా కాలమ్స్ ఇట్లా వస్తే వద్దు, వీటిని తీసేయండి. ఇట్లా రైట్ క్లిక్ చేసి డిలీట్. ఐ డోంట్ వాంట్ ఎక్స్ట్రా కాలం. ఎక్స్ట్రా కాలం ఇస్తే బ్లాంక్గా ఉన్నా కానీ మీకు ఇక్కడ చూపిస్తాయి. సపోజ్ లక్స్, అండ్ హియర్ ఇట్ ఈస్ 59, అండ్ లిరిల్. ఇప్పుడు ఏంటి, మీకు ఏ సోర్సు లేనప్పుడు ఇలా చేసుకోవచ్చు అనమాట. మీ దగ్గర ఎంఎస్ ఆఫీస్ లేదు, ఏది లేదు, మీ దగ్గర డేటా అయితే ఉంది, విజువలైజేషన్ కావాలి, సింపుల్గా కావాలి, చూపించమన్నారు. సో పేపర్లో ఉంది అది. సో అండ్ ఏదో సమ్ ప్రొడక్ట్స్ ఇలా తీసుకున్నాం. ఇలా ఉంది. సో జస్ట్ సింప్లీ లోడ్ ఇట్. ఇక్కడ టేబుల్ నేమో అడుగుతుంది. సో ప్రొడక్ట్స్, లేదంటే సోప్స్, లోడ్ ఇట్. సో సోప్స్ కింద ఆ ఫీల్డ్స్ వస్తాయి. మీరు యాజ్ యూజువల్ ఇక్కడ ఉండే వీటిని రిమూవ్ చేసి, సో లోడెడ్ చూడొచ్చు. సోప్స్ అనేది లోడ్ అయింది. ఇవి రిమూవ్ చేస్తాను. అండ్ టేక్ ఎనీ వన్ visualization suitable to that, and I am giving product name and price. ఇలాగనమాట. అండ్ ఇలా కూడా లేదు, ఈ డేటా ఇలా కాదు, మీకు ఆల్రెడీ లైక్ ఎలా ఉంటుందంటే ఒక నోట్ ప్యాడ్లో ఇచ్చేసాడండి డేటా. నోట్ ప్యాడ్, దీన్ని సిఎస్వి ఫైల్స్ అంటారు, కామా సపరేటెడ్ వాల్యూస్. సో లైక్ సిఎస్వి ఫైల్ ఎక్కడైనా ఉందా అనేది ఇక్కడ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ టెక్స్ట్ ఫైల్ అంటారు, టీఎక్స్టీ లేదంటే సిఎస్వి, కామా సపరేటెడ్ వాల్యూస్. ఇక్కడ మనకేమి డేటా సెట్స్లో అయితే కనిపించలేదు. సపోజ్ ఐఎమ్ గోయింగ్ టు టైప్ వన్ సిఎస్వి ఫైల్. ఇక్కడ నేను లైక్ సేల్స్ మ్యాన్ కామా సేల్స్, ఇట్లా హెడ్డింగ్స్ పెట్టుకున్నాను. సేల్స్ మ్యాన్ పేరు రాజు, కామా, అన్ని కామాతోటే సపరేట్ అయినాయి. వాడు సేల్స్ ఎంత తెచ్చాడు, 2000 చేశాడు. అండ్ రవి వీడు ఒక 1500 చేశాడు. అండ్ నెక్స్ట్ ఇక ఇట్లా గీత కామా సంథింగ్ 4000 చేశాడు. అండ్ అరుణ్ ఒక 6000 చేశాడు. ఇది నా దగ్గర డేటా ఉంది. సేవ్ ఇట్. సో నా ఎక్కడైతే డేటా సెట్స్ ఉన్నాయో అక్కడ సేవ్ చేసుకోండి ఒకే చోట. సో లైక్ ఓన్లీ కామా ఇస్తేనే తీసుకుంటుంది సార్ అది. దాని పేరులోనే ఉంది కామా సపరేటెడ్ వాల్యూస్ అన్నట్టు, లేదంటే స్పేసెస్ అంటే సమ్ పీరియడ్ అనేది ఉండాలి, ఏదో ఒక సపరేషన్ అనేది అక్కడ ఉండాలన్నమాట. అది మెయిన్ థింగ్. లేదంటే డేటా అనేది ఐడెంటిఫై చేయలేదు కదా. సో ఇక్కడ సంథింగ్ సేల్స్ అని ఇస్తున్నాను. ఈ డేటా సెట్స్లో sales.txt ఫైల్. ఓకే, ఇది ఇట్లా పక్కన క్లోజ్ చేయకుండా పెడదాం. అండ్ గో అండ్ లోడ్ దట్ పర్టికులర్ వన్. చూడండి సేల్స్ అని, ఓపెన్ ఇట్. వేర్ ఇస్ దట్?
ఎస్ లోడ్ ఇట్. చూడండి మనం ఇచ్చిన హెడ్డింగ్స్ ప్రకారమే ఆటోమేటిక్గా ఇక్కడ చూడండి మీకు వచ్చిన డౌట్ ప్రకారం కామా డెలిమిటర్ ఏంటి, వాటి మధ్యలో కోలన్ ఉందా, కామా ఉందా, సెమీ కోలన్ ఉందా, స్పేస్ ఉందా, ట్యాబ్ ఉందా, మన ఇష్టం మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. మొత్తానికి వీటిలన్నిటిని సిఎస్వి ఫైల్స్ అని చెప్పేసి అంటారు. సో ఈ సిఎస్వి ఫైల్స్ మీరు ఈవెన్ ఎక్సెల్లో, వర్డ్లో ఎక్కడైనా సరే టైప్ చేసుకోవచ్చు. నోట్ ప్యాడ్లో, వర్డ్ ప్యాడ్లో ఎక్కడైనా సరే టైప్ చేసుకోవచ్చు. సపరేషన్ ఉండాలి మీకు. సింపుల్ డేటా అనేది ఎట్లా స్టోర్ చేస్తారు. సో లోడ్ అయిపోయింది. సో సేల్స్ అనేది మనకి రావడం జరిగింది. దీన్ని యాజ్ యూజువల్ మీరు విజువలైజేషన్కి తీసుకెళ్ళచ్చు. సేల్స్ మ్యాన్ అండ్ సేల్స్ అంటే అన్నిటికీ XY యాక్సెస్లే ఉంటాయి అనేది కాదు. ఇక్కడ మనకి కాలం చార్ట్, బార్ చార్ట్కి XY అండ్ లిజెండ్ అనేది ఉంటుంది అండ్ సమ్ అదర్ ఉంటాయి. చార్ట్ని బట్టి మనకి ఇక్కడ మారిపోతాయి అన్నమాట. ఇది చూడండి ఇట్లా వచ్చింది. చార్ట్ని బట్టి ఈ ఈ యాక్సెస్లు మారుతాయి, కొన్నిటికి యాక్సెస్లు కూడా ఉండవు, అక్కడ వేరే ఆప్షన్స్ వస్తాయి. అవన్నీ సిచ్యువేషన్ తగ్గట్టు మనం తీసుకోవాలి. సో ఇలా మనకి డేటా డిఫరెంట్ సోర్సెస్ నుంచి ఎలా తీసుకోవాలి అనే దానికి మనకి చాలా ఆప్షన్స్ ఉన్నాయి. మీ కంపెనీ స్పెసిఫిక్గా మీకు ఏ డేటా సోర్స్ అయితే ఉందో అది ఆల్రెడీ ఇచ్చేస్తాడు కాబట్టి ఆ డేటా సోర్స్నే పర్టికులర్గా యూజ్ చేసుకోవాలి. సపోజ్ నాకు సీక్వెల్ సర్వర్ డేటా ఉంది, ఎంఎస్ యాక్సెస్ డేటా ఉంటే తీసుకోవాలి, లేకపోతే ఎంఎస్ యాక్సెస్ డేటాబేస్ మీ దగ్గర లేదు అనుకుంటే దానికి కనెక్టివిటీ లేదు. ఎండిబి ఫైల్స్ ఉంటే తీసుకోవచ్చు. ఓకే, ఎండిబి ఫైల్స్ కానీ ఇట్లా మైక్రోసాఫ్ట్ యాక్సెస్కి సంబంధించిన డేటాబేస్ ఫైల్స్ ఇట్లా చాలా ఉంటాయి మీకు. ఇవన్నీ కూడా క్లౌడ్ బేస్డ్, ఈవెన్ ఓడిబిసి, ఓఎల్ఈడిబి ఇట్లా ఓపెన్ డేటాబేస్ కనెక్టివిటీ తోటి ఏ డేటాబేస్నైనా సరే యాక్సెస్ చేయొచ్చు. ఇట్లాంటివి మీరు ఫస్ట్ ఇవి మీకు డేటా సెట్స్ పలాని దగ్గర నుంచి పలాని కనెక్షన్ యూజ్ చేసుకొని చేయాలి అని చెప్పేస్తారు కాబట్టి మీకు అక్కడ డోంట్ బోదర్ అబౌట్ ది డేటాబేస్. వన్స్ డేటాని మీకు వాడు డేటాని ఇచ్చిన తర్వాత దాన్ని ట్రాన్స్ఫార్మ్ ఎలా చేసుకోవాలి, ప్లస్ విజువలైజేషన్ ఎలా చేసుకోవాలి, ఏ క్యాల్కులేషన్స్ ఎలా, ఏ ఫంక్షన్స్ యూజ్ చేసి దాన్ని డేటాని మీరు క్యాల్కులేట్ చేయాలి, ఇవంతా కూడా మీరు మేజర్గా చేయాల్సిన యాక్టివిటీస్. ఓకే, అదనమాట. సో దట్ ఈస్ అబౌట్ ది హౌ టు లోడ్ డేటా ఇంటూ పవర్ బిఐ అండ్ యూజ్ యాజ్ డేటా సెట్స్. మళ్ళీ అక్కడ అప్డేట్ అయింది ఏదన్నా డేటా, కొత్తగా ఏదన్నా డేటాని ఎంటర్ చేశారు, మళ్ళీ ఏం చేస్తారు? సపోజ్ ఇప్పుడు నేను ఆ నోట్ ప్యాడ్లో కొత్త డేటాని మళ్ళీ ఇచ్చాను. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 6000 కాకుండా అరుణ్ తర్వాత మళ్ళీ నేను ఇక్కడ వంశీ అని ఇస్తాను, వంశీ 7000 అని ఇస్తాను, లేదంటే సంథింగ్ 700 ఇట్లా ఇస్తాను, 1500 ఇట్లా ఇస్తాను. సో దీన్ని మళ్ళీ ఇప్పుడు సేవ్ చేస్తున్నాను. ఓకే, మరి వేర్ ఈజ్ వంశీ ఇక్కడ రాలేదు. మరి ఏం చేయాలి? మనం ఇక్కడికి వెళ్ళి దీన్ని రీఫ్రెష్ చేసుకోండి. సో రీఫ్రెష్ డేటా, ఇక్కడ డేటా ఎప్పుడైతే రీఫ్రెష్ అవుతుందో ఆటోమేటిక్గా విజువలైజేషన్లో కూడా దానికి సంబంధించిన ఇది ఎఫెక్ట్ ఇమ్మీడియట్గా వచ్చేసింది. చూడండి వంశీ ఇప్పుడు యాడ్ అయిపోవడం జరిగింది. ఇలా ఉండిద్ది. అది ఏ డేటాబేస్ అయినా సరే, ఎక్సెల్ అయినా ప్లస్ పీడిఎఫ్ అయినా ఏదైనా సరే ఇట్లానే ఉండిద్ది. ఓకే.